మార్కాపురం జిల్లా విశ్వనాథపురంలోని ఎరువుల దుకాణాలలో జిల్లా వ్యవసాయ అధికారి బాలాజీ నాయక్ ఆకస్మిక తనిఖీలు చేశారు. పాత ఎంఆర్పీ ఎరువులను కొత్త ఎంఆర్పీ ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రైతులను మోసం చేయకుండా పాత ఎరువులను పాత రేట్లకే అమ్మాలని, అలాగే పారాకోట్ అనే కలుపు మందు వాడవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పొదిలి మండల వ్యవసాయ అధికారి దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నా పేరు బాలాజీ నాయక్, జిల్లా వ్యవసాయాధికారి ఇన్ఛార్జిగా చేస్తున్నాను. మేజర్గా ఇప్పుడు షాపులు ఎడ్యుకేషన్ చేయడానికి కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎరువుల రేట్లు పెరిగాయి. ఆ పెరిగిన రేట్లు దాదాపుగా 200 నుంచి 500 దాకా కూడా ఎరువులు బట్టి పెరిగాయి. ఈ పెరిగిన రేట్లు పాత స్టాకు వ్యత్యాసం చాలా ఉంది కాబట్టి వీళ్ళ దగ్గర ఉన్న పాత రేట్లో ఉన్న ఎరువులన్నీ కూడా పాత రేట్లు అమ్మాలి. ఎందుకు ఇంత చెప్తున్నామంటే ఈ మిషన్లో, ఈ పాస్ మిషన్లో కొత్తదైనా పాతదైనా పాత రేట్లు వస్తున్నాయి కాబట్టి అలా కాకుండా మాన్యువల్ బిల్లు కూడా రైతులకు ఇవ్వాలి. దీంట్లో రాసి ఇచ్చినప్పుడే ఈ డీలరు రైతులకు పాత రేట్లకు ఇచ్చినట్టు, లేని పక్షులు కూడా కొత్త రేట్లకు అమ్మినట్టు భావించి దాని మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ప్రతి డీలర్ కూడా రైతులకు ఇతని దగ్గర ఉన్న పాత స్టాక్ అంతా కూడా పాత రేటుకి అమ్మాలి.